ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా యోజన క్రీడా శాఖ మంత్రివర్యులు. యువగళ సారథి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారి 42వ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు డేగల ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడానికి ఎవరు చేయనటువంటి విధంగా దాదాపు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్ట బాధలను తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మంచి నాయకుడిగా ముందుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు రాజకీయంగా మేధావుల్ని సైతం ఈరోజు పరిణతి చెందినటువంటి నాయకుడిగా అనేక అంశాల్లో తన మేధాశక్తితో తను చదువుకున్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన జన్మదినాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తేడానికి దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తను పాటుపడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ, తను పడుతున్నటువంటి శ్రమ కానీ రాష్ట్రంలో యువతకు అందరికి కూడా ఆదర్శప్రాయమని ఆయన స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకునేటువంటి క్రమంలో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా లోకేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజానీకం అలాగే కార్యకర్తలందరి తరపున హృదయపూర్వకంగా మరొకసారి మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలానే విద్య, రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి నజీర్ అహ్మద్ గారు, అలానే ఇచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ దాదాపుగా ఒక 100 మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇక్కడున్న లోకల్ పీపుల్ వారు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వాళ్ళే స్వయంగా వచ్చి మేము ఇస్తామండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. ఈ రోజున లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి, సంక్షేమం అనేది లేకుండా చేసింది. ఈ రోజున అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్నటువంటి లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఈ రోజున ప్రపంచ నలుమూల నుంచి కూడా పారిశ్రామికవేత్తలని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ మనకు పెట్టుబడులు తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు దావోస్లో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి మన లోకేష్ గారికి, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజున లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలాగా ఇటువంటి నాయకుడు కావాలి, రాష్ట్ర అభివృద్ధి లోకేష్ గారి ద్వారే సాధ్యమని చెప్పేసి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజున లోకేష్ గారు తెలుగు ప్రజలందరి అభిమానం గుండెల్లో నిలుపుకున్నటువంటి మన యువనేత లోకేష్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.